పూరి జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గర్భాలయం నుంచి బయటకొచ్చి 3 రథాలను అధిరోహిస్తారు. అనంతరం భక్తులకు దర్శనమివ్వబోతున్నారు. అంగరంగ వైభవంగా జరిగే యాత్ర కోసం జగన్నాథుడి రథం, నందిఘోష, బలభద్రుడి రథం, తాళధ్వజం, సుభద్ర రథం, దర్పదలను సిద్ధమయ్యాయి. దేవుళ్ల అనుమతికి సూచికగా ఆజ్ఞామాలను స్వీకరించిన తరువాత రథాలను 12వ శతాబ్దపు ఆలయ సింహద్వారం వద్దకు తీసుకువెళ్లారు. ఆలయం ముందున్న గ్రాండ్ రోడ్ పై రథాలు నిలిచి ఉన్నాయి. అన్ని సంప్రదాయ పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈరోజు సాయంత్రం 4 గంటలకు త్రిమూర్తుల రథయాత్ర ప్రారంభం కానుంది. పూరి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఆలయం నుంచి బయటకొస్తారు. డప్పుల వాయిద్యాలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ ఊరేగింపుగా రథాలను అధిరోహిస్తారు. రథాలను లాగడానికి ముందు పూరి రాజు బంగారు చీపురుతో రథాల మార్గాన్ని శుభ్రం చేస్తూ పూలు చల్లుతారు. ఇది రాజు భక్తులంతా సమానమేనని చెప్పే సాంప్రదాయం. భక్తులు 3 భారీ రథాలైన నందిఘోష, తాళధ్వజం, దర్పదలంలను తాళతో లాగుతూ గుండిచా ఆలయం వరకు చేరుస్తారు. శ్రీక్షేత్రం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయం వరకు ఈ రథయాత్ర సాగుతుంది.